ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. హాయ్ ఆంటీ. అమ్మా ఆరుహి, బావున్నావమ్మా? బాగున్నాను ఆంటీ. నందుగారు ఎలా ఉన్నారు? నీ పుణ్యమా అని వాడు బావున్నాడమ్మా. అత్తయ్య, నందుని సమయానికి హాస్పిటల్లో చేర్చింది అని చెప్పానే ఈ అమ్మాయే. అవునా? మీ అమ్మ కడుపు చల్లగా నువ్వే గాని లేకపోతే నా మనవడు ఏమైపోయేవాడో తల్లి. నా బిడ్డకి పునర్జన్మనిచ్చిన దేవతవమ్మా నువ్వు. ఊరుకోండి ఆంటీ, మీరు నన్ను మరీ గొప్పదాన్ని చేయకండి ప్లీజ్. లేదమ్మా, నిజంగానే నువ్వు మా వాడి ప్రాణం నిలబెట్టడానికి వచ్చిన దేవతవమ్మా. నీ రుణం తీర్చుకోలేవమ్మా. ఇదే నాకు కావాల్సింది. నన్ను మీరంతా దేవతలా ఆరాధిస్తేనే కదా నాలో ఉన్న రాక్షసిని మీకు పరిచయం చేసేది. మీరు నన్ను నమ్మితేనే కదా మిమ్మల్ని మోసం చేసేది, మేఘన్నని నాశనం చేసేది. హాయ్ ఆరోహి గారు. హాయ్ నందు గారు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. మీరు మొదలు పెట్టారా? హాయ్. హాయ్. పేరేంటి? అవసరమా? అవసరమా? సూపర్గా ఉంది. నా పేరు గురు. నాకు అవసరం లేదు. ఏ హైట్స్ సంచన వేకు, మన రేంజే వేరు. సంతోషం. అదేంటి అవసరమా? కరెంట్ షాక్ కొట్టిన ఫేస్తో అలా చెప్పావు. నేనింతే. అయితే మన కాంబినేషన్ ఆదివారం సంతే. నందుగారు, ఈ ఫ్యామిలీకి మీరంటే ఎంత ఇష్టమో నాకు ఆ రోజు తెలిసింది. మీరు కోలుకోవాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఎంత తపన పడ్డారో. గాడ్ ఈస్ గ్రేట్ అండి. అందరి కోరిక నిజమైంది. గురు, అమ్మా అమ్మా, కేక్ ఆర్డర్ చేసావా? చేశానమ్మా, కాసేపట్లో వచ్చేస్తుంది. గురు, అందరికీ బయట నుంచి ఆర్డర్ చేసిన కేకే పనికొస్తుంది, కానీ స్వీట్ మాత్రం నేనే స్వయంగా తయారు చేస్తాను. అలాగే వదినా. మీరందరూ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. రామ్మా, కూర్చోండి. ఏయ్ నందు, ఏంటిది? దొరక్క దొరికిన అవకాశం ఇది. ఇది వంటగది నందు. అవును, కానీ వంటకే కాదు, ఒంటికి కూడా వాడొచ్చు ఈ గది. అబ్బో, కవిత్వం వస్తుందే పిల్లాడికి. చాలే. ఏ ఆగు. ఏమైంది నందు? షుగర్ ఎందుకు? వద్దు. షుగర్ వేస్తేనే కదా స్వీట్ అవుతుంది. ఏం అక్కర్లేదు. ఓ ముద్దు దానంగా పడే, లేదా ఆ బౌల్ని పెదాలతో అలా టచ్ చేసి పడే చాలు. తేనె కన్నా తీయగా ఉంటుంది. షారూక్ సినిమాలు ఎక్కువగా చూసేవాడివా? అవును, మై హూ షారూక్, తూ హై కాజల్. ఏమైంది నందు? నథింగ్ నథింగ్. నామ్ తో సునాయి హోగా. ఓ, కింగ్ కాంగ్ డైలాగులు బాగానే పట్టావే. మరేమనుకున్నావు? కానీ షారూక్ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇండియా కెప్టెన్ హజారుద్దీన్, ఆ తర్వాత సౌరవ్ గంగోలీ, ఆ తర్వాత సచిన్, ఆ పైన ధోని, అందరూ రిటైర్ అయిపోయారు. అయితే ఇది రోహిత్ శర్మ ట్రెండ్ శ్రీవారు. అంటే నాది ఓల్డ్ స్టైలేనా?
హలో, షారూఖ్ ఖాన్ ఇప్పుడు కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడమ్మా. ఏ జనరేషన్లో అయినా షారూఖ్ ఖాన్ ఒక్కసారి చేతులు చాచి అమ్మాయిని రమ్మని పిలిస్తే బ్లాక్ బస్టర్, తెలుసా? ఒప్పుకుంటున్నాను మహానుభావ. షారూఖ్ ఖాన్ ఇండియాకి గ్రేట్, నందు ఈ ఇంటికి గ్రేట్. దాట్స్ గుడ్, దాట్స్ కూల్. చేంటి ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నట్టున్నావు. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. మీరు మాట్లాడుతుండండి. ఇదిగో బీబీ. నా పేరు బీబీ కాదు, బార్బీ. బార్బీయా? ఏంటో నీ ఎక్స్ప్రెషన్ లాగే నీ పేరు కూడా అర్థం కావట్లేదు. ఆహా, ఇంతకీ నా గురించి ఏం ఆలోచించవు బార్బీ? నాకంత టైం లేదు. ఆ, నందు, అమ్మో, అమ్మో పిలుస్తుంది. ఇప్పుడు ఎలా? వెళ్ళాలి. ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నానమ్మా. మేఘనా, ఒక్క నిమిషం. వెళ్ళు. ఏంటమ్మా పిలిచావు? అందరం అక్కడుంటే నువ్వేంట్రా నీ పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నావు? థ్యాంక్స్ అమ్మా. దేనికి? మేఘనని నా భార్యను ఒప్పుకున్నందుకు. అంటే ఏం లేదమ్మా, మేఘన స్వీట్ రెడీ చేస్తుంటే నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అంతే. అంతేనా? ప్రామిస్ అమ్మా, అంతే. దేనికమ్మా? మూసుకో స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్, నీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? పిల్లలు ఏదో సర్ప్రైజ్ అంటున్నారు కదా, కళ్ళు మూసుకోండి నందు గారు. ఓకే. పద 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 పదండి. పద స్పైడర్ మ్యాన్, పద. అరే. ఎక్కడికి? రా స్పైడర్ మ్యాన్, రా చెప్తాము. కళ్ళు తెరు స్పైడర్ మ్యాన్. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందనా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. వావ్, ఇది నీ బర్త్డే గిఫ్ట్. ఎలా ఉంది? ఎక్సలెంట్, బ్యూటిఫుల్. స్పైడర్ మ్యాన్, ఇది మేమే గీసాం. బాగుందా? అద్దరిపోయింది. నందు గారు, పిల్లల ఊహ ఎంత బాగుందో కదా. వాళ్ళ ఊహ శాశ్వతం కావాలి. సులోచన, ఏంటే ఫేస్ అలా పెట్టావు? చూసారా అత్తయ్య, ఆ బొమ్మలో నేను లేను అంటే
నా కొడుకు వాళ్ళ సొంతం అయిపోయాడన్నమాటే కదా. వాళ్ళందరిలో నేను లేననే విషయం గమనించకుండా ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఓసిని అలక సంతకెళ్ళా ఇంత చిన్న విషయానికా అంత ఇదైపోతున్నావు? పిచ్చిదానా, ఎప్పటికైనా నీ కొడుకు ఆ పిల్లల తండ్రే కదా. వాడేం నీకు దూరం కాడు గాని వాళ్ళకి దగ్గరవడం ఆనవాయితీయే. వదిలేవే, వదిలేయ్. అమ్మా, కేక్ కటింగ్కి టైం అవుతుంది. ఆకలి దంచేస్తుంది. పదండి. కేక్ కటింగ్, పదండి. బాసు, ఇంకెందుకు లేటు? కేక్ కట్ చెయ్యి. వెధవా, ఏంట్రా అంత తొందర? కాస్త ఆగలేవా? ఏ కటింగ్కి ముందు నువ్వేమన్నా కచేరీ పెడతావా ఏంటి? అదేం లేదురా మేఘనా, మీ ఆయన కోసం నువ్వు ఇష్టపడి స్వీట్ చేసావుగా. అవును బామ్మగారు. మరి వెళ్ళి తీసుకుని రా అమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. అది కేక్ బాగుంది కదా. బామ్మా, వదిన స్వీట్స్ తెచ్చేలోపు ఓ సాంగ్ సింగ్ రాదు? నేను పాట పాడడం కాదురా, నీతో డాన్స్ చేయిస్తాను. నే నందుగారు, స్వీట్ కూడా వచ్చేసింది. ఇక కేక్ కట్ చేయండి. It's a family party. ఏంటి బాసు చూస్తున్నావు? వదినకి కేక్ తినిపించు. నందు, అత్తయ్యకి కేక్ తినిపించు. అలాగే. ఏంట్రా, అమ్మకి కేక్ తినిపించాలంటే ఆవిడ పర్మిషన్ కావాలా నీకు? అక్కర్లేదమ్మా, అక్కర్లేదు. అదేంటి నందు గారు, మీ వైఫ్ ను వదిలేస్తారా? ఐ మీన్, ముందుగా మేఘనా గారికి కేక్ తినిపించకుండా వదిలేశారేంటి అన్నాను. అది మరి అదేం లేదు, మేఘనే నా ప్రయారిటీ ఆరోహి గారు. అంటే అమ్మ నా ప్రాణం అనుకోండి, అది మా అమ్మకు కూడా తెలుసు కదమ్మా. మా బాసు చాలా ముదురు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ
దేవుళ్ళ జన్మాలయం. ఏమా మేఘనా, నువ్వు చేసిన స్వీట్ మీ ఆయనకి పెట్టవా? పెట్టు. చాలా బాగుంది మేఘనా. మేఘనా, నా బర్త్డే రోజు నీకు ఇష్టమైన ఒక గిఫ్ట్. అది నీ బర్త్డేకి నాకు గిఫ్ట్ ఏంటి? ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, నాకిష్టమైన నీ కోసం, నీకిష్టమైన నా ప్రేమను దిద్ది నీకు ఆనందాన్ని అందించడం కోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది. తీసుకో, ఓపెన్ చేయి. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన రాధాకృష్ణులు ఒకరు అనురాగానికి దర్పణం, ఇంకొకరి ప్రాణమే ఆ కృష్ణుడి కొరకు అర్పణం. కృష్ణుడు ఆ రాధ మీద తన చూపుని ప్రసరించినందుకు రాధ తన ప్రేమని ప్రవాహంలా మార్చింది. అందుకే ఈ బొమ్మంటే నాకిష్టం. ఈ బొమ్మ నువ్వు నా కోసం ఇవ్వాలనుకున్నది, కానీ అది నా కళ్ళ ముందుకు రాకముందే కరిగిపోయింది. అందుకే అదే రూపాన్ని తిరిగి నీకు అందివ్వాలనుకున్నాను. నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను. నిజానికి ప్రేమ దైవంతో సమానం. దానికి రూపం ఉండదు, భావం మాత్రమే ఉంటుంది. ఆ భావం నువ్వు అవ్వటం వల్లే ఈ ప్రాణం ఇంకా నిలబడుంది. నా కథలో మలుపే తిరిగే, నీ మహిమే జరిగే.
యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, గిఫ్ట్ ఎలా ఉందో చెప్పు. నీ మనసంతా అందంగా, నీ మమకారం అంత గొప్పగా ఉంది. అయితే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. బాసు, ఇప్పటిదాకా ప్రేమ గురించి మాటలే చెప్పావు, ఇప్పుడు పాట ఎందుకో బాసు? అమ్మో వద్దు 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 వద్దు. ఒరే మనవడా మనవడా, నాయకుడు ఏఎన్ఆర్ డైలాగ్ ఒకటి చెప్పరా. మేఘనా, ప్రేమకి మరణం లేదు, అది శాశ్వతం. ప్రేమకి హద్దు లేదు, అది అనంతం. నింగికెగిరినా నేల చీలినా దిక్కులు ముక్కలైనా ప్రేమే లోకం, ప్రేమదే జయం. అచ్చా స్పైడర్ మ్యాన్, ఓల్డ్ డైలాగ్ కాదు, ఏదన్నా అర్థమయ్యే ట్రెండ్ డైలాగ్ చెప్పు. ఎప్పుడు బాధను ఆహ్వానించుకో, నేను బలహీనుణ్ణైపోతాను. ఎన్నడూ కన్నిటి వైపు తొంగి చూడకు, కటిక చీకట్లో మగ్గిపోతాను. కానీ ఒక్క నవ్వు చిందించావా, 100 జన్మల ఆయువు పోసుకుంటాను. నీ నీడన ఆశ్రయమిచ్చావా, నీ ఊపిరినై కాపు కాస్తాను. నందు, 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 స్పైడర్ మ్యాన్, నందు! నందు! స్పైడర్ మ్యాన్, నందు! నందు! నందు, ఏమైంది? కళ్ళు తెరు మనవడా. సులోచన, ఏమంటున్నావే? మీకింకా అర్థం కావట్లేదు అత్తయ్య. ఈవిడ గారు చేసిన స్వీట్ తినే నందుకి ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఆ స్వీట్లో ఏదైనా కలిసిందంటావా? కలిసింది కాదు, కలిపింది అంటున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.